మధురం స్వర్ణామృతం. అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నా ధన్యవాదాలు. మనకి ఏ సత్కారాలు జరిగినా మన ధ్యానం కోసమే జరుగుతాయి. మనం ధ్యానం చేయడం వల్లనే జరుగుతాయి. ఇప్పుడు ఈ ధ్యానం వల్లనే ఈ గురువు ద్వారా నాకు సత్కారం జరుగుతుంది. ఎప్పుడైనా అంతే, భర్త ఎదుగుతూ ఉంటే భార్యకి సంతోషం. ఆ ఎదుగుదలతో పాటు మనం కూడా, ఆ భార్య కూడా ఎదుగుతూ ఉంటుంది. ఎదుగుతున్నప్పుడు చాలా తిక్కమక్కలు ఉంటాయి, కానీ ఆ ఎదిగిన తర్వాత ఆ యొక్క భావాలు కలిసిన తర్వాత చాలా మహా అద్భుతంగా ఉంటుంది సంసారం అనేది. ఇంకా ధ్యానులకు చెప్పనే అక్కర్లేదు. పరస్పరం అందరూ కూడా ఒకటిగానే మనం జీవిస్తున్నాం. మన జీవన విధానం ప్రతి ఒక్కరికి కూడా మనం చూపించాలన్నమాట. మనం ఎలా జీవిస్తున్నాము అనేది చూపిస్తుంటే చాలు. మన జీవన విధానమే చెప్తుంది ధ్యానం ఎంత గొప్పదో. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానం చేసి, ధ్యానం చెప్తూ మంచి పుస్తకాలు చదవండి, మంచి పిరమిడ్లు కట్టండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానాల్లో భాగాలు పంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ ధ్యానంలో భాగాలు పంచుకున్న వాళ్ళే. వీళ్ళందరి మధ్యలో కూర్చొని ఇలా ఉండడం నిజంగా నా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఇది. లేకపోతే ఇంత సత్కారం అనేది చాలా కష్టం, ముఖ్యంగా ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు. కనుక మనం అందరం కూడా ఈ దాంట్లో భాగస్వాములే, ఈ సత్కారంలో భాగస్వాములే ప్రతి ఒక్కరూ కూడా. గురువు మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తున్నారు, ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేసి, ధ్యానం చెప్తూ ఇంతమంది మన యోగులు తయారవుతున్నారు అంటే అది వీళ్ళందరూ కూడా ఏ జన్మలోనూ యోగులే, సిద్ధులే కాబట్టే జరుగుతున్నాయి ఇవన్నీ. ఇవాళ నాగేశ్వరరావు గారికి, పద్మావతి గారికి నా ధన్యవాదాలు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని కలిపినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సత్కారము రెండిటికి సత్కారం. ఒకటేమో సంసారానికి సత్కారం, రెండేమో ధ్యానానికి సత్కారం. ఈరోజు సిద్ధవారి సత్కారం, ఇద్దరికి సత్కారం. ఒకటేమో సంసారానికి, రెండోదేమో ధ్యానానికి. మనం ఎంచుకుని వస్తాం సంసారంలోకి, మన తల్లిదండ్రులను ఎంచుకుని వస్తాం, మన శరీరంలోకి ఎంచుకుని వస్తాము. ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ సమస్యలు, ఏ సుఖాలు, ఏ దుఃఖాలు, అవన్నీ మనం ఏరి కోరి మనం జన్మ తీసుకుంటాం. జన్మలోకి రావడం అంటే సంసారంలోకి రావడమే. సంసారంలోకి ఎక్కడి నుంచి వస్తున్నాం మనం? ఏ ఊరి నుంచి వస్తున్నాము? ఏ స్థితి నుంచి వచ్చాము మన సంసారంలోకి? పుట్టకముందు మన స్థితి ఏమిటి? పుట్టకముందు మన స్థితి ధ్యానము. ఆ ధ్యానం అనే స్థితి నుంచి మనం సంసారం అనే స్థితిలోకి వచ్చాము. వచ్చి ధ్యానాన్ని పోగొట్టుకున్నాం. పుట్టకముందు మనం ధ్యానం స్థితిలో ఉన్నాం. కొన్ని రోజులు పుట్టిన తర్వాత కూడా సంసారంలో మునిగి తేలుతూ ధ్యానం లేని స్థితిలో ఉంటాం, సహజం. కానీ ఆ తర్వాత
మన పూర్వజన్మల సంస్కారం వలన ధ్యానాన్ని పట్టుకుంటాం. పట్టుకుని అప్పుడు ఏమవుతుందంటే ఈ సంసారంలోకి మళ్ళీ ధ్యానం వస్తుంది. నువ్వు పుట్టకముందు ఏ స్థితిలో ఉన్నావో ఆ ధ్యాన స్థితి మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ తిరిగి రావడమే, ఆ ధ్యానం తిరిగి రావడమే పునర్జన్మ. ఆ ధ్యానం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దాన్ని ద్విజుడు అంటాం, బ్రాహ్మణుడు అంటాం. బ్రహ్మజ్ఞానాత్ ఇది బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం సంపాదించుకుంటాడు. సంసారంలో దేహజ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో, బ్రహ్మజ్ఞానం వచ్చిందో, సంసారం పునీతం అవుతుంది. సమస్యలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ కొట్లాటలు ఉండవు, మర్డర్స్ ఉండవు, ఆత్మహత్యలు ఉండవు. అభిప్రాయ భేదాలు ఉంటాయి. ప్రతి మనసుకి ఒక అభిప్రాయం ఉంటుంది. ధ్యానంలో వచ్చిన తర్వాత మనసు చావదు, మనసుగానే ఉంటుంది. దాంతోపాటు ఒక ఆత్మ పదార్థం వచ్చేస్తుంది. ఆ మనసుకి ఎప్పుడూ ఒక అభిప్రాయం ఉంటుంది. రెండు రకాల మనసులు ఉంటే రెండు అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎప్పుడు కొట్లాడుకుంటాయి అభిప్రాయం. కానీ మర్డర్స్ ఉండవు, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు ఎక్కడైతే ధ్యానం ఉంటుందో. ఎక్కడైతే ధ్యానం ఉండదో అభిప్రాయ భేదాల వల్ల ఏమవుతుంది? మర్డర్ ఉంటుంది, ఆత్మహత్య ఉంటుంది. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో సంసారంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ అక్కడ మర్డర్స్ ఉండవు, అక్కడ ఆత్మహత్యలు ఉండవు. జన్మను చక్కగా ముగించుకుంటాడు. ఏదో రోజు జన్మ ముగించవలసిందే. ఇవాళ కాపితే రేపు, రేపు కాపితే ఎల్లుండి, ఎల్లుండి కాపితే ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ముగించవలసిందే. మన జన్మ సార్థకం కావాలంటే, మన సంసారం సార్థకం కావాలంటే మన పుట్టకముందు ఉన్న ధ్యాన స్థితి తిరిగి రావాలి. మనకి తిరిగి దాన్ని పట్టుకోవాలి. అంతకుముందు మనం పట్టుకునే ఉన్నాం, దాన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాము. ఆ ధ్యానాన్ని వదిలిపెట్టేసి సంసారంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ధ్యానాన్ని పట్టుకోవాలి. 40 సంవత్సరాలు అయిపోయింది నేను ధ్యానాన్ని పట్టుకొని. 40 సంవత్సరాల ముందు నాకు కూడా తెలియదు ధ్యానం అంటే ఏమిటో. నాకు ఎవరు చెప్పలేదు. నాకే కనుక చెప్పుంటే ఈ సినిమా వాళ్ళు వచ్చి చిన్నప్పుడే నేను ఎంత గడ్డ ఇక్కడలాగా ఉండేది. ఇప్పటికి సంసార జీవితంలోకి ధ్యానం తిరిగి రావడం అనేది పునర్జన్మ లాంటిది. కొత్త జన్మ, జన్మలో ఇంకొక జన్మ, ద్విజత్వము, రెండోసారి పుట్టుక. ద్వి అంటే రెండో, జ అంటే పుట్టడం, ద్విజత్వం అంటే రెండోసారి పుట్టుక. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగ కారణి. ఈరోజు మాకు ఈ భోగం వచ్చిందంటే ధ్యానం వల్లనే వచ్చింది. ఎంత పెద్ద గజమాల నాయన, సినిమాలో చూసాం గజమాల అంటే, ఎన్టీ రామారావు చూసి ఉంటాం. ధ్యానానికి సత్కారం, ప్రపంచంలో ఒకటే ఒకదానికి సత్కారం, ధ్యానానికి సత్కారం, దేనికి సత్కారం లేదు. సృష్టిలో ఉన్న వస్తువు కేవలం ధ్యానమే. నలభై సంవత్సరాల క్రితం నాకు దొరికింది. ఎలా దొరికింది? పూర్వజన్మల సంస్కారం వల్ల దొరికింది నాకు. మీ అందరికీ కూడా ఎంత దొరికింది? మీ పూర్వజన్మల సంస్కారం వల్ల మీకు దొరికింది. మా గురువు గారు సదానంద గారు చెప్తుండేవారు. ఆయన ఒక డైలాగ్ చెప్తుండేవాడు ఇప్పుడు, సుభాష్ పుట్టుకలో ఉండాలి ఓయ్ అనేవారు. ఆయన ఏం చెప్పాడు? సుభాష్ పుట్టుకలో ఉండాలి ఓయ్ అనేవాడు. ఆ పుట్టుకలోనే ధ్యానం ఉంది కనుకనే అందరు ఇక్కడ ధ్యానంలోకి వచ్చారు. నా కుటుంబంలోనే చాలామంది, మా అన్నలు అక్కలు చాలామంది, వాళ్ళు ఎవరు ధ్యానంలోకి రాలేదు. వీళ్ళందరూ వచ్చారు నాకు. ఎందుకంటే ఇక్కడ అందరికీ గత జన్మలో ధ్యానం ఉంది, నా కుటుంబ సభ్యులు అక్కడ ధ్యానం లేదు, పుట్టుకలో లేదు. అందుకే మా గురువు గారు సదానంద గారు చెప్పారు, సుభాష్ పుట్టుకలో ఉండాలి ఓయ్ అనేవారు అన్నమాట. ధ్యానానికి పట్టాభిషేకం. ఇది శ్రీరాముడికి పట్టాభిషేకం కాదు, ఇది శ్రీకృష్ణుడికి పట్టాభిషేకం కాదు, ఇది ధ్యానానికి ఆనాపాన సతికి పట్టాభిషేకము.
అది చీమకుర్తిలో జరగడం నాకు చాలా సంతోషమైన విషయము. ఒంగోలు జిల్లాలో మనమంతా ధ్యానానికి భక్తులం. రామభక్తులం, వెంకటేశ్వర స్వామి భక్తులం కాదు మనమంతా ధ్యాన భక్తులము. భక్తి అంటే ఒక నిర్వచనం ఉంది. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. మన స్వస్వరూపంతో అనుసంధానం కావడమే భక్తి అని నిర్వచింపబడింది. ఇది భక్తి యొక్క నిర్వచనం. మనమంతా భక్తులం. ఎవరి భక్తులం? ధ్యాన భక్తులం. ఎవరి శిష్యులం? ధ్యాన శిష్యులం. ఎవరికి భక్తి? ఎవరి పట్ల భక్తి? ధ్యానం పట్ల భక్తి. మనకి ధ్యానం పట్ల భక్తి తప్ప ఇంకో విధమైన భక్తి ఎక్కడా లేదు సృష్టిలో. ధ్యానం పట్ల భక్తి పదైతే ఇక ఆ తర్వాత అదే పరమపద సోపానము. వైకుంఠపాళిలో పరమపద సోపానం అని ఉంటుంది. అంటే అన్ని మెట్లు, అన్ని పాములు ఎక్కిన తర్వాత పైన పరమపద సోపానం ఉంటుంది. ఆ పరమపద సోపానమే ధ్యానం పట్ల భక్తి. ధ్యాన భక్తులు ఏం చేస్తుంటారు? ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు. సమస్య ఉన్నా లేకపోయినా ధ్యానం చేస్తుంటారు. పక్కవాడు పక్కన కూర్చున్నా లేకపోయినా ధ్యానం చేస్తుంటారు. ఎందుకంటే ధ్యానం పట్ల భక్తి. అదే పరమపద సోపానము. వైకుంఠపాడిలో అన్ని నిత్యం లేకి అన్ని పాములను చూసిన తర్వాత మనకి పరమపద సోపానం దొరికేది. ఆనాపానసతి దొరికేది. ధ్యానం పట్ల భక్తి దొరికేది. నాకు 40 సంవత్సరాల కింద దొరికింది ధ్యానం పట్ల భక్తి. వెతుకుతున్నాను. అందరూ భక్తి అంటే నాకు అర్థం కాలేదు. రాముడి గుడికి వెళ్తున్నాం కానీ భక్తి నాకు దొరకలేదు. మా ఇంటి పక్కనే మసీదు ఉంది. మసీదుకి వెళ్ళాను కానీ నాకు భక్తి దొరకలేదు. కానీ ఎక్కడ చూసినా భక్తి 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 అంటున్నారు. ఆ భక్తి అంటే నాకు అర్థం కాలేదు. మహానుభావుల పుస్తకాలు చదివాను. సగం అర్థమైంది, సగం కాదు. రమణ మహర్షి పుస్తకాలు నిన్ను తీసుకుని నన్ను నేను ఏం తీసుకుంటాను? నాకు తెలియదు అంటే నా గురించి నాకు అర్థం కాదు. రమణ మహర్షి ఏం చెప్తున్నాడు? కానీ ఆయన ఏదో చెప్తున్నాడని తెలుసు మనకి. ఆయన ఏం చెప్తున్నాడో తెలియదు మనకి. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవడానికి ఆనాపానసతిలో రావాల్సి, అప్పుడే నేను రమణ మహర్షిని తెలుసుకోగలిగాను. ఆనాపానసతి వచ్చిన తర్వాత రమణ మహర్షి అర్థమయ్యాడు. ఒక చిటికతో అర్థమయ్యాడు. ఒక చిటికతో అర్థమైపోయిన తర్వాత మనం కూడా రమణ మహర్షి అయిపోయాం. ఆనాపానసతి చేస్తేనే ఎవరికైనా సత్యం అర్థమయ్యేది. అంతకుముందు సత్యం వింటాం, చదువుతాం, కానీ గందరగోళంగా ఉంటుంది, ఆచరణ యోగ్యంగా ఉండదు. ఎప్పుడైతే ఆనాపానసతిలోకి వస్తామో అన్ని సకల శాస్త్రాలు చిటికతో అర్థమైపోతాయి. ఒకసారి చిటిక వేయండి, అంతలో అర్థమైపోతుంది. ధ్యానము సకల రోగ నివారణి, ధ్యానము సకల భోగ కారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా గట్టిగా మన పిఎంసికి గట్టిగా చెప్పలు కొడదాం. గట్టిగా చెప్పండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మళ్ళీ 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 ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన పాశుపతాశ్రమం.